నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. పోసాని కృష్ణమురళిపై రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు నమోదైన వేళ కొన్ని జిల్లాల పోలీసులు పీటీ వారెంట్తో ఆయన్ని మాకు అప్పగించాలని చెప్పి పోటీ పడుతున్న పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. మొత్తంగా అయితే ఆయన్ను నర్సాపేట పోలీసులకైతే అప్పగించినట్టు తెలుస్తోంది. ఇక ముఖ్యంగా దీనిపై పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు కూడా స్పందించారు. నేను ఎంత ట్రై చేస్తున్నా కూడా బెయిల్ రావట్లేదు అని చెప్పి ఆయన బాధపడుతున్న పరిస్థితి. మరి ఓవరాల్గా దీంట్లో చూసుకున్నట్టయితే సజ్జల పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. మరి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం దీంట్లో ఎంత ఉండే అవకాశం ఉంది? మరోపక్క ఆయన ముందస్తు బెయిల్ కూడా వెళ్తున్నా అంటున్నారు. సో ఈ నేపథ్యంలో మరి సజ్జలను ఏ విధంగా పోలీసులు ఫిక్స్ చేయబోతున్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సో సత్యమూర్తి గారు, మీరు చెప్పండి, పోలీసులే పోటీ పడుతున్నారు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసేందుకు. సో ఎలా చూడొచ్చు అంటారు అసలు ఇలాంటి వింత పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో? అండ్ ముఖ్యంగా ఇలా చేయడం కక్షపూరితం అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తున్న వేళ ప్రజాస్వామ్యంలో ఇది అసలు కరెక్టే అంటారా? ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా జరిగిందంటారా? మీరేం చెప్తారు? పోసాని కృష్ణమురళి మాట్లాడిన మాటలన్నీ గనక మీకు ఒకసారి మొత్తం అన్ని వీడియోలు చాలా సందర్భాల్లో మాట్లాడాడు. కొన్ని హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మాట్లాడాడు, కొన్ని అక్కడ మాట్లాడాడు, అమరావతికి వెళ్ళి మాట్లాడాడు, విజయవాడలో మాట్లాడాడు. ఈ వీడియోలు అన్నీ కనుక మీకు వరుసగా అన్నీ వేసి మీకు చూపిస్తే నాకు ఒక నమ్మకం ఉంది. మీరేమంటారు తెలుసా? వీటిని ఉరిశిక్ష చేయకుండా ఇంకెందుకు ఉంచారు అని అడుగుతారు మీరు. అంత దారుణంగా, అంత నీచంగా, పరమ అసహ్యంగా మనుషులు సాటి మనిషి గురించి ఏ మనిషి కూడా మాట్లాడని భాష ఉపయోగించిన పోసాని కృష్ణమురళి మీద కేసులు నమోదు చేయటం, లేకపోతే అరెస్ట్ చేయటం, లేకపోతే అక్కడి నుంచి పీటీ వారెంట్లు తీసుకొని ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళటం అనేది పోసాని కృష్ణమురళికి, అంటే దాని శిక్ష అనకూడదు కానీ చాలా తక్కువ శిక్ష కింద లెక్క. ఎవరిని పడితే వాళ్ళని. పవన్ కళ్యాణ్ భార్యని ఇతను మాట్లాడిన మాటలు చూస్తే అసలు నిజంగా ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, ప్రపంచంలో ఉన్న మహిళలందరూ కూడా ఖాండ్రించి ఉమ్మేస్తారు. భర్త ఆఫీస్కి వెళ్తే, లేకపోతే భర్త బయటికి వెళ్తే భార్య ఇంకొకటితోటి ఉంటున్నది అని చెప్పిన ఈ కుసంస్కారికి అసలు ఎటువంటి శిక్ష విధించాలి? నీకు న్యాయశాస్త్రంలో శిక్ష లేకపోయి ఉండొచ్చు. సామాజికంగా సమాజంలో ఎటువంటి శిక్ష వేయాలి ఇతనికి? అంత మాట మాట్లాడతాడా? ఒక్కటి కాదు, రెండు కాదు. ఇటువంటివి చంద్రబాబు నాయుడు గురించి, లోకేష్ గురించి, ఎవడు కనపడితే వాడి గురించి ఎందుకు మాట్లాడేవయ్యా అని అడిగితే, నువ్వు నాకు అట్లా అనిపించిందండి, నేను అట్లా మాట్లాడానండి అంటాం వేరు. నాకు సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇచ్చాడండి, నేను అందుకని మాట్లాడానండి అంటే, ఇది నాకు అట్లా అనిపించిందండి, నేను మాట్లాడానండి అంటే అది ఒక రకంగా ఈడి బుర్ర కుళ్ళిపోయింది, ఈడు అట్ట మాట్లాడాడు అని అనుకోవచ్చు. నువ్వు వేరే వాడు స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ ప్రకారం వేరే వాళ్ళ పెళ్ళాలని తిడుతున్నావు అంటే నిన్ను ఎట్లా గేజ్ చేయాలి, ఎట్లా అసెస్మెంట్ చేయాలి? నువ్వు కూడా వెళ్తున్నావు కదా, షూటింగ్లకి వెళ్తావు కదా నువ్వు బయటికి. నేను ఆ మాట కంప్లీట్ చెయ్యను, అది నాకు సంస్కారం ఉంది కాబట్టి. నువ్వు బయటికి 24 గంటలు నువ్వు కాపలా కూర్చోవు కదా, నువ్వు బయటికి వెళ్తావు కదా, అప్పుడు పరిస్థితి ఏంటి అని ఎవరన్నా అడిగితే నీకెంత బాధగా ఉంటుంది? ఇట్లా ఈ తరహా మనుషులు వీళ్ళందరూ కూడా వచ్చేసి వీళ్ళని పరామర్శించడం. జగన్మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శిస్తున్నాడు పోసాని కృష్ణమురళి వైఫ్ని. ఏం పరామర్శిస్తావు? స్క్రిప్ట్ ఇచ్చింది నువ్వే అని పోసాని కృష్ణమురళి భార్యకు కూడా తెలిసింది కదా. న్యాయం దేవుడు ఇటువంటి స్క్రిప్ట్ ఇవ్వమని చెప్పాడా అని ఇప్పటికీ నేను చెప్తున్నానమ్మా, నేను ఇంతకు ముందర కూడా చెప్పాను అంకంరావు గారు, ఇప్పటికైనా ఈ పోసాని కృష్ణమురళి వైఫ్, వల్లభనేని వంశీ వైఫ్, వీళ్ళు బయటికి వచ్చి వీళ్ళు ఒక్కటే చెప్పాలి, మా ఆయన చేసింది తప్పు, క్షమించరాని నేరము, మహిళల పట్ల చాలా అసహ్యంగా ప్రవర్తించారు,
దళితుడిని కిడ్నాప్ చేయటం అనేది మా ఆయన చేసిన అతిపెద్ద నేరము అని ఇటువంటి మాటలు వచ్చి వాళ్ళు పబ్లిక్లో చెబితే కనీసం వాళ్ళ ఇంటి పక్క వాళ్ళన్నా వాళ్ళని పలకరిస్తారు. కనీసం కొంచెం అన్నా ఒక 1% అన్న సానుభూతి వస్తుంది. అట్లా కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు, పోసాని కృష్ణమురళి వైఫ్ కానీ లేకపోతే వల్లభనేని వంశీ వైఫ్ కానీ వచ్చి ఇంకా వాళ్ళ భర్తల్ని సమర్థించుకుంటూ మాట్లాడుతున్నారు. చూసావా, రేపొద్దున వీళ్ళ ఇంటికి పాల ప్యాకెట్లు వేసేవాడు కూడా రాడు. చిచి నీచమైన మనుషులు మీరు అని. మీరు మై హోమ్ భోజాల్లో ఉన్నంత మాత్రాన మీరేదో పెద్ద మనుషులు అయిపోరు, మీ మనసులు చాలా చిన్నవి, ఇరుకు గదులు అని చెప్పి ప్రతి సమాజంలో ప్రతి ఒక్కడూ అసహించుకుంటున్నాడు. ఇప్పుడు అదే పరిస్థితి ఈ రోజున ఈ స్క్రిప్ట్ అంతా ఇచ్చింది, ఈ నేరాలన్నీ చేయించింది సజ్జల రామకృష్ణారెడ్డి. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి పరిస్థితి కూడా అట్లాగే తయారవుతుంది. వీళ్ళందరికీ కింగ్ పిన్ను, గ్యాంగ్స్టరు, గ్యాంగ్ మాస్టరు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అసలు అతనితో ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. మాట్లాడినా తిక్కగా మాట్లాడుతున్నాడు అనేది ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే, ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే సమాజంలో మనం ఎట్లా బతకాలో అట్లా బతకాలి తప్ప ఒక రాజకీయ కారణాలు చూపించి ఒక పదవి కోసం లేకపోతే డబ్బుల కోసం గడ్డి అనే పదం చాలా చిన్నది, ఇంకేదో తిని అటువంటివన్నీ తింటే బతుకులు ఇట్ట తయారవుతాయి అనే దానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఇంకొక 2-3 ఉన్నారు, వాళ్ళను కూడా వేసేస్తే పొన్నవోలు సుధాకర్ రెడ్డి వచ్చి చక్కగా ఈ కేసులన్నీ వాదించడానికి కనీసం ఒక 20 ఏళ్ళు పడుతుంది. అతనికి కూడా టైం పాస్ అవుతుంది. అతనికి కూడా ఇప్పుడు పెద్ద పనేమీ లేదు, బయటకు వచ్చి చెప్తున్నాడు. పార్టీ ప్రధాన కార్యదర్శి అండి, మీరు భలే చెప్తున్నారే. పార్టీ ప్రధాన కార్యదర్శి, లీగల్ సెల్ ఇన్ఛార్జి, ఇంకా రకరకాల చాలా ఇవి ఉన్నాయి, చాలా బాధ్యతలు ఉన్నాయి. కానీ అతనికి పని ఉండదు, పనేమి ఖచ్చితంగా ఏమీ లేదు. అతను వచ్చి చెప్తాడు, ఇది స్టేట్ స్పాన్సర్డ్ కేసులండి అంటాడు. నువ్వు అసలు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఎట్ట పనిచేసావయ్యా? కేసులు స్టేట్ కాకపోతే ఎవరు పెడతారయ్యా? పాకిస్తాన్ వాళ్ళు వచ్చి పెడతారా? ఏం మాట్లాడుతావు పొన్నవోలు సుధాకర్ రెడ్డి? ఇవన్నీ స్టేట్ స్పాన్సర్డ్ కేసులండి అంటాడు. పోలీసులు పెట్టేవన్నీ స్టేట్ స్పాన్సర్డ్ కేసులే. అది కూడా తెలియకుండా నువ్వు వచ్చి నువ్వు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా నువ్వు ఎట్ట పని చేసావు, నువ్వు ఎట్ట మాట్లాడుతున్నావు? పోలీసులు పెట్టే కేసులు ఏంటి? కేసు పెట్టారు అంటే స్టేట్ వర్సెస్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అని పేరు అది ఉంటుంది, స్టేట్ వర్సెస్ సత్యమూర్తి అని ఉంటుంది. అంటే ఏంటి? స్టేట్ పెడుతుంది కేసు. అది కాకుండా ఈ స్టేట్ పెడుతున్నది, కేసులు పెడుతున్నది స్టేట్ అంటాడేంటి? స్టేట్ పెట్టకుండా ఇంకెవడు పెడతాడు కేసులు? అందుకని ఇటువంటి వాళ్ళని అందుకనే ఈ కేసులు వీటన్నిటిలో కూడా బెయిల్ రావట్లేదని బాధపడిపోతున్నాడు. ఏం చేస్తామండి, ఒక కేసు తర్వాత ఇంకో కేసు పెడుతున్నారు. అది నేర్పింది నువ్వే కదా స్వామి, నువ్వే కదా ఇటువంటి పద్ధతులన్నీ నేర్పింది నువ్వే కదా. కానీ ఇంకా చెయ్యట్లేదు, కావాల్సినంత ఇంకా చెయ్యట్లేదు అనేది ప్రజల్లో ఒక రకమైన ఫీలింగ్ కూడా ఉన్నది. ఇంకా ఫాస్ట్గా చేసి ఇంకో 4-5 ఉన్నారు. ఇంకొక ఆయన అడవులు ఆక్యుపై చేసిన అయ్యా కొడుకులు ఉన్నారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. వీళ్ళని కూడా అందరినీ మొత్తం కనుక వేసేస్తే కొంతవరకు వాళ్ళకి బెయిల్ వచ్చే వరకు అన్న సమాజం ప్రశాంతంగా ఉంటుంది. రైట్ సార్, మనం చూసాం సకల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి సజ్జల ఇప్పుడు సకల నేరాల వ్యక్తిగా కూడా పేరు తెచ్చుకుంటున్నారు. మొత్తం చేయాల్సినంత చేసేసి శుభ్రంగా పోసాని గారిని ఇరికించి ఆయన సైడ్ అయిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో మరి డైరెక్ట్గా ఆయన పేరు ఈయనే స్క్రిప్ట్ రాసిచ్చాడు, ఆయన వైరల్ చేశాడని చెప్పి పోసాని గారే చెప్పారు. మరి ఇంక సజ్జల గారే ఒక పక్క ముందస్తు బెయిల్కి వెళ్తున్నారని చెప్పి మనకి వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఎలా చూడొచ్చు అంటారు? అండ్ ముఖ్యంగా ఈరోజు వచ్చిన బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే ఈయన అన్ని శాఖల్లోనే కాకుండా వాళ్ళ కుటుంబ వ్యవహారాల్లో కూడా వేలు పెట్టాడని, ఎప్పుడైతే షర్మిల పాదయాత్ర చేసిందో అప్పటి నుంచి ఆవిడ తొక్కేసేందుకు ఈయన హస్తం ఉంది అని చెప్పి కూడా, అంటే రాజశేఖర్ రెడ్డి లాగా నువ్వు హ్యాండ్ మూవ్మెంట్ చేయొద్దు అని చెప్పి కూడా ఆవిడతో చెప్పారని, ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి సార్. ఎలా చూడొచ్చు అంటారు? సకల శాఖ మంత్రి గారుగా ఆయన 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వంలో వెలిగాడు, అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. చాలామంది ఏమనుకుంటారంటే ఇవన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగినాయి అని చెప్పి భావిస్తారు. అతను మామూలుగా పోస్ట్ మ్యాన్, నిజం, అతను పోస్ట్ మ్యాన్. అక్కడ ఏదైతే ఇస్తారో తాడేపల్లి రాజమహల్లో
దాన్ని తీసుకెళ్ళి ఎవరికి చేర్చాలో వాళ్ళకి చేర్చే బాధ్యత వరకే అతను. అంటే నేను రాజుని, నా దగ్గరికి సామాన్యుడు రాకూడదు అని చెప్పని ఒక సామంతుడిలాగా ఇతను పెట్టుకున్నాడు అనమాట. ఇతను చూసుకుంటాడు. అంటే మీరు నా స్థాయి కాదు, నా దగ్గరకు వచ్చేంత యుక్తులు మీ దగ్గర లేవు, మీకు నా దర్శనం జరగాలంటే చాలా గొప్పవాళ్ళు అయి ఉండాలి, మీకు అంత స్థాయి ఉరికి లేదని చెప్పని ఆ 151 మందిని కూడా దగ్గర రానిలా. గమనించుకోండి, ఒకళ్ళిద్దరు కూడా కాదు, 150 మందిని దూరంగానే పెట్టాడు. అందులో ఒకళ్ళ దగ్గర రానిచ్చి మిగిలిన రానిలేదంటే అది వేరే విషయం. అందరినీ అలానే దూరంగా పెట్టుకున్నాడు. కాబట్టి పేరు మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డికి వచ్చింది. సజ్జల రామకృష్ణారెడ్డి కలవనీయట్లేదు, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడనీయట్లేదు, సజ్జల రామకృష్ణారెడ్డి మంత్రుల శాఖల్లో ఏలు పెడుతున్నాడు, కాళ్ళు పెడుతున్నాడు, అన్నీ ఆయనే చూస్తున్నాడు, మంత్రులదేమీ లేదు, పర్యవేక్షణ మొత్తం ఆయనదే. ఇవి అతని మీద ఇప్పుడు దాకా వస్తున్నటువంటి ఆరోపణలు, అందుట్లో వాస్తవాలు కూడా అవి. కాకపోతే ఏంటంటే ఇతను వాళ్ళతో కలవడు కాబట్టి, నా తరపున ఇతనే అన్నాడు కాబట్టి, అతను పెట్టాడు కాబట్టి అతను చేసుకున్నాడు. ఆ చెడ్డ పేరు వచ్చినా మంచి పేరు వచ్చినా అతనికే వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు అతను ఏ విధంగా అయితే పోసాని కృష్ణమూర్తికి ఏ విధంగా అయితే ఇచ్చానని చెప్పిన పోసాని కృష్ణమూర్తి చెప్తున్నాడో, అంతకుముందు బయటికి వెళ్ళిన వాళ్ళు ఏ విధంగా చెప్పారో, మన వాసిరెడ్డి పద్మ ఏ విధంగా అయితే చెప్పిందో, ఆయనకి ఇచ్చేది వేరే వాళ్ళు కదా. ఆయన తయారు చేసి ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయనకి జీతపత్యాలన్నీ సాక్షి దినపత్రిక నుంచి ఇవ్వాల్సి వస్తుందని చెప్పని ఇక్కడ సలహాదారుడుగా పెట్టుకొని జీతపత్యాలు ప్రభుత్వం నుంచి చెల్లించుకుంటూ వాళ్ళకి ఏం కావాలో ఎన్ని రాసి పంపిస్తూ ఉండేవాళ్ళు. అది సజ్జల రామకృష్ణారెడ్డి తీసుకుని ఇందాక నేను చెప్పినట్టు పోస్ట్ మ్యాన్ డ్యూటీ ఆయన చేస్తూ ఉండేవాడు. చివరికి ఇప్పుడు ఏమవుతుందంటే అందరి వీళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డికి వెళ్ళి చూపిస్తూ ఉన్నాయి. తప్పదు కదా, ఎందుకంటే ఇప్పుడు మంత్రసాంతానం ఒప్పుకున్న తర్వాత ఏదైనా తీయాల్సిందే, బెడ్ వచ్చినా తీయాల్సిందే, గడ్డ వచ్చినా తీయాల్సిందే. మరి ఆ బాధ్యత మరి అతను తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఏం జరిగినా కూడా అతనే బాధ్యుడు. మిగిలిన వాళ్ళ సంబంధం అయితే లేదు కదా. మిగిలిన వాళ్ళందరూ పక్కన నెట్టేశాడు, మిగిలిన అందరూ మాట్లాడని లేదు, మొత్తం ఇతనే మాట్లాడాడు. మంత్రులకు సంబంధించినవి కావచ్చు, అన్నీ కూడా. చివరికి మీకు గుర్తుందేమోనండి, సుచరిత హోంమంత్రిగా ఉండగా గుంటూరులో ఈ దిశ చట్టానికి సంబంధించినటువంటి దాన్ని కార్యాలయాన్ని ప్రారంభోత్సవానికి సంబంధించి ఆమె పక్కన ఉండా కూడా ఈయన చేత ఓపెన్ చేయించారు. అది అంటే అతని స్థాయి అప్పుడు. అందుట్లో అనుమానం ఏముంది? అంటే మీరు చెప్పిన దానికి ఒక చిన్న అమెండ్మెంట్ ఏంటంటే, ఎవరన్నా స్పీచ్ రాసిస్తే ఆ కాగితాలు ఇచ్చేవాడు. వాళ్ళు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళు 100 ఎకరం ఆక్యుపై చేస్తే ఈయన ఒక 100 ఎకరం ఆక్యుపై చేసుకో. ఇప్పుడు అది కాదండి, 3,89,000 ఎకరాలు అన్యాక్రాంతమైనవి అని చెప్పని ఇప్పుడు ఫిర్యాదులు వస్తే పాపం అతను 70 ఎకరాలే కదండి, చాలా తక్కువ కదా. కాబట్టి అది పరిగణలో తీసుకోకూడదు మనం. అందుట్లో కూడా తెలివిగా ఏం చేశాడు, తన పేరు మీద పెట్టుకోలేదు కదా. తన తోబుట్టు ఎవరైతే ఉన్నారో అన్నయ్యో తమ్ముడు వాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళ పేరు మీదే పెట్టుకున్నాడు కదా. అక్కడ తెలివిగానే వ్యవహరించాడు కదా. మరి ఒప్పుకోవాలి, తెలివితేటల్ని ఆక్యుపై చేసినా కానీ దొరకకుండా చేశాడు అనేది మనం ఒప్పుకోవాలి కదా. కాబట్టి అంతవరకు తెలియగలడని మనం కూడా ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు తెలివి తక్కువడని చెప్పి అందరూ అంటున్నారు. అప్పుడు తెలివిగలాడని పొగిడిన వాళ్ళందరూ ఇప్పుడు తెలివి తక్కువడని చెప్పని అందరూ చెప్తా ఉన్నారు. తెలివిగలాడైతే మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పారో లేదు కానీ గూగుల్ టేక్అవుట్ మాత్రం చెప్పింది. ఓకే, గూగుల్ టేక్అవుట్ చెప్పింది. ఇప్పుడు పోసాని కృష్ణమురళి అంశానికి సంబంధించినంత వరకు ఒకవేళ రేపు పొద్దున అతను ఏదన్నా తన వాదాన్ని వెనక్కి తీసుకున్నాడు అనుకోండి, ఇప్పుడు వాళ్ళు ముందు పడేస్తున్నారు కదా గూగుల్ టేక్అవుట్. తద్వారా బాబు నువ్వు ఇదిగో ఇక్కడ ఉన్నావు, ఇక్కడ మాట్లాడావు, ఇది జరిగిందని చెప్పని ఒప్పుకోవాల్సిన పరిస్థితి, తప్పనిసరి పరిస్థితుల్లో. ఎందుకంటే ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎవరు ఏం చేసి తప్పించుకోవడానికి అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా వీలైతే లేదు. అది మాత్రం అయ్యే పని కాదు. కాబట్టి ఎవరికాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని తన పరిధిలో తన తప్పులు చేయకుండా ఉన్నంతకాలం ఎవరికైనా ఇబ్బంది లేదు. ఏ చిన్న పొరపాటు చేసినా ఎట్టి పరిస్థితుల్లో మాత్రం దొరుకుతారు, అందుట్లో సందేహమే లేదు. ఎందుకంటే ఒకనాడు రాజకీయ సిద్ధాంతాలు వేరు, ఒకనాడు రాజకీయ పార్టీలు వేరు, ఒకనాటి ప్రభుత్వాలు వేరు. ఇవాళ వస్తున్న ప్రభుత్వాలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఏది వాళ్ళు అట్టు పెడితే అట్టున్నర పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే వాళ్ళు కలిసిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళ వరకు వాళ్ళు శుభ్రంగానే ఉన్నారు. అటు ఇటు కాకుండా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు పోసాని కృష్ణమురళికి సంబంధించి ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడో, వాళ్ళ అబ్బాయి భార్గవరెడ్డి ఉన్నాడో, వాళ్ళిద్దరికి సంబంధించిన ఈ విషయాలన్నీ కూడా చాలా తెలివిగా ముందుగానే, ఎందుకంటే నేను తెలియగలను అంది. మొట్టమొదటి అధికారం కోల్పోంగలోనే వాళ్ళ అబ్బాయిని పదవి నుంచి తొలగించేసి వేరే వాళ్ళకి అప్పచెప్పారు.
రేపు పొద్దున ఏదన్నా వస్తే అతను పట్టుకెళ్తారు కానీ మా వాడిని పట్టుకెళ్ళకూడదు, అదే తెలివి అంటారు. ఎందుకంటే అంతకుముందు ఏం చేశారో వాళ్ళని అదుపులో తీసుకుంటారు, దానికి ఇప్పుడు వచ్చిన వాళ్ళని కాదు కదా అదుపులో తీసుకునేది. ఇవన్నీ కూడా ఇట్లా దొరికిపోతూ ఉంటారు అన్నమాట. వీళ్ళు మేము చాలా తెలియగలమని చెప్పి ఒక్క బోర్ల పడుతూ ఉంటారు అనమాట. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఒకళ్ళొకళ్ళు ఎక్కడెక్కడ ఎవరెవరు లుసుకులు ఉన్నాయి, ఎవరెవరు దీంట్లో దొంగలు ఉన్నారు, ఎవరెవరు దోపిడీదారులు ఉన్నారు, ఎవరెవరు సహకరించారని చెప్పని ఒక్కోటి మనమేం కదిలిచ్చే పని లేకుండానే అయ్యే కదులుకుంటా వస్తూ ఉన్నాయి అనమాట. ఒకరిని పట్టుకుంటే మొత్తం బయటకు వస్తూ ఉన్నాయి. వీళ్ళ ద్వారా నుంచి ఇంకోళ్ళ ద్వారా నుంచి ఇంకోళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళి అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఎవరెవరు చేశారో బయటకు వస్తూ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే అసలు వీళ్ళందరూ కాదండి, ఒకసారి సదర్ రామకృష్ణ ఇంట్లో అనుమతించండి అన్నీ వస్తాయి అంటున్నారు. ఎందుకంటే మూలమైన వ్యక్తి అతనే కాబట్టి. ఏదేదైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఎవరు కూడా తప్పించుకునే పరిస్థితి అయితే లేదు. కొంచెం ఆలస్యం అయితే కావచ్చు కానీ అందరికీ మాత్రం శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు అనేది ఒక నిశ్చితాభిప్రాయానికి అయితే మనం రావచ్చు. రైట్ సార్. ఈ పోసాని కృష్ణమురళి అంశంపై రోజా గారు ఇందాకే మాట్లాడటం జరిగింది. ఆవిడ అసలు ఈ కేసులో 311 సెక్షన్ అసలు చెల్లదు అంటున్నారు. అండ్ పోసాని మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. అప్పట్లో ప్రధానమంత్రిని ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడలేదా, లోకేష్ మాట్లాడలేదా, బాలకృష్ణ మాట్లాడలేదా, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఎప్పుడు 4-5 సంవత్సరాల క్రితం ఇప్పుడు అరెస్టులు చేస్తారా అని చెప్పి ఆవిడ మాట్లాడుతున్నారు. 2024 జూన్ 12 తర్వాత వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఉందా? ఇతను మాట్లాడిన తర్వాత కూడా ఉండేగా, అప్పుడు కాదుగా, అన్ని సంవత్సరాల క్రితం కాదుగా, మొన్న మాట్లాడినవి కూడా ఉండేగా. అంటే అప్పుడు ఇవి లేదులే, తమిళనాడులో ఉంది, అందువల్ల తెలిసి ఉండదు. రోజా గురించి రోజా ఎక్కడికి వెళ్తుంది, ఏ హోటల్లో ఉంటుంది అన్న విషయాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక ఆయన చెబితే రోజా బోర్న ఏడిచింది మీడియా ముందరకు వచ్చి. నా మీద ఇట్లా చేస్తావా, నా మీద ఇటువంటి మాటలు అంటావా అని బోర్న ఏడిచింది. తను ఏడవటమే కాకుండా తనతో పాటు హీరోయిన్లుగా పనిచేసిన వాళ్ళతోటి, ఖుష్బూ లాంటి వాళ్ళతోటి, రాధిక వీళ్ళందరితోటి స్టేట్మెంట్లు ఇప్పించింది. రోజా అలాంటిది కాదు, ఎక్కడ హోటళ్ళకి వెళ్ళలేదు అని చెప్పి వాళ్ళతోటి స్టేట్మెంట్లు ఇప్పించింది. రోజాకి మరి తన శీలం మీద అంత నమ్మకం ఉన్నప్పుడు పోసాని కృష్ణమురళి మాట్లాడిన వీడియోలన్నీ చూసి ఏదైనా ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది. పోసాని కృష్ణమురళి ఏమన్నాడో నా నోటితో నేను చెప్పలేను, ఎందుకంటే నాకు సంస్కారం ఉంది, నాకు మా అమ్మ నాన్న సభ్యత నేర్పారు, నేను ఒక గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన వాడిని కాబట్టి నేను ఆ మాటలు చెప్పలేను. కానీ ఎవరైనా మామూలుగా ఒక భర్త బయటికి ఉద్యోగానికి వెళ్ళినప్పుడు భార్య వేరే వాడితో ఉంటున్నది అని అటువంటి ఆ తరహా ఆరోపణలని ఒక మాసెస్ ఆఫ్ ది గాడ్ పవన్ కళ్యాణ్ అటువంటి వ్యక్తి గురించి పవన్ కళ్యాణ్ని చాలామంది ఆరాధిస్తారు, అభిమానించటం కాదు ఆరాధిస్తారు. అటువంటి వ్యక్తి షూటింగ్లకు వెళ్ళినప్పుడు ఇంట్లో ఏం జరిగింది అని చెప్పిన ఈ పోసాని కృష్ణమురళిని సపోర్ట్ చేయటం అంటే ఈ రోజాకి నిజంగా అంటే ఆ రోజున తెలుగుదేశం పార్టీ నాయకుడు చేసిన ఆ స్టేట్మెంట్, ఇచ్చిన స్టేట్మెంటు, చేసిన ఆరోపణలు కరెక్ట్ అని మనం భావించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే రోజా గారి మీద పెట్టిన కొన్ని పోస్టులకి నా పిల్లలు చాలా బాధపడ్డారు, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, మా అబ్బాయి చాలా రోజులు రూమ్లోకి వెళ్ళి లాకేసుకొని బయటికి కూడా రాలేదు అని చెప్పారు. కానీ ఇదే పోసాని కృష్ణమురళి గారు పవన్ కళ్యాణ్ కూతురు గురించి మాట్లాడారు. పెద్ద అయితే పవన్ కళ్యాణ్ రక్త కన్నీరు వస్తుంది వాళ్ళకి జరిగే వాటికి. అస్సలు అసహ్యం అమ్మా. అతను మాట్లాడిన మాటలు నిజంగా చెప్తున్నా కదా, నేను కూడా చాలా బాధతోటి ఆ ఎగ్జాంపుల్ చెప్పాను, కానీ చాలా నీచం, అసహ్యం. చంద్రబాబు నాయుడు ఆయన ఒక ప్రజానాయకుడు, ఇన్ని సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, పబ్లిక్ లైఫ్లో ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని పట్టుకొని ఇన్ని నీచమైన మాటలు మాట్లాడాడు. లోకేష్ చదువుకున్న చదువు ఏంటో తెలుసా ఈ పోసాని కృష్ణమురళికి, ఈ రోజాకి? వీళ్ళకి తెలుసా లోకేష్ ఏం చదువుకున్నాడో? అతనికి సంస్కారం ఏంటి, అతని కథ ఏంటి, కమామిషి ఏంటి వీళ్ళకి తెలియదు. ఇవన్నీ కూడా
వక్రీకరించి చెప్పటంలో ఈ రోజా వచ్చింది, ఈ రోజా కన్నా ముందర యాంకర్ శ్యామల వచ్చింది, ఈ వీళ్ళందరూ వచ్చి ఈ పోసాని కృష్ణమురళిని అంటే పక్కన ఉన్న ఆడవాళ్ళ వ్యక్తి క్యారెక్టర్ మీద కామెంట్ చేసిన పోసాని లాంటి ఒక నీచుణ్ణి సపోర్ట్ చేస్తున్నారు అంటే ఈ యాంకర్ శ్యామల్ని లేకపోతే రోజాని వీళ్ళ గురించి ఏమనుకోవాలి? ఇది ప్రధానమైన ప్రశ్న. ఇప్పుడు సొసైటీలో చర్చ జరుగుతున్న దీని మీద వీళ్ళు అనుకుంటున్నారు, రోజాను లేకపోతే యాంకర్ శ్యామల అనుకుంటున్నారు మనం పోసాని కృష్ణమురళిని సపోర్ట్ చేస్తే జగన్ అన్న మనల్ని మెచ్చుకుంటాడు అనుకుంటున్నారు. సమాజం చేదరించుకుంటున్నది. సమాజంలో ఎవ్వరూ మీ ఇద్దరు ఇచ్చే స్టేట్మెంట్ అని యాక్సెప్ట్ చేయట్లేదు. మీరు పవన్ కళ్యాణ్ లాంటి ఒక వ్యక్తి మీద నువ్వు కామెంట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి, మాట్లాడాలి. అటువంటిది ఉచ్చం నీచం లేకుండా మాట్లాడి ఎందుకు ఆ తుచ్చమైన పదవి కోసం, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి కోసం, నెల వచ్చే జీతం కోసం అంత దరిద్రం అనుభవించాలా? ఈ రోజున నిజంగా నేను పోసాని కృష్ణమురళి ఇంట్లో వాళ్ళ ఆవిడ్ని ఒక్కదాన్ని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తే ఆమె చాలా విషయాలు చెప్తుంది. నాకు నా నమ్మకం, ఎందుకంటే ఆమె కొంచెం సంస్కారవంతంగా కనపడుతున్నది నాకైతే. ఆమెను కూర్చోబెట్టి అమ్మ నీ మనసులో భావం ఏంటో చెప్పు అంటే ఖచ్చితంగా అసలు ఈ పోసాని కృష్ణమురళి లాంటి వాడిని అసలు ఇంట్లో ఉండకూడదండి, జైల్లోనే ఉండాలి అంటుందేమో. అంత ఎందుకు అంటే మరి పోసాని కృష్ణమురళి కూడా షూటింగులకి బయటికి వెళ్తాడు కదా, మరి షూటింగులకి బయటికి వెళ్ళినప్పుడు ఏమ్మా నువ్వు కూడా అటువంటి పనులే చేస్తావా? మీ ఆయన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినట్టే మరి నీ ఇంట్లో కూడా జరుగుతుందా, నువ్వు కూడా అదే పని చేస్తావా అని ఎవరైనా అడుగుతారు కదా. మరి అడిగినప్పుడు ఆమె సమాధానం చెప్పాలి కదా. లేదండి నేను పతివ్రతనండి, ఆమె కాదండి అని అదన్నా చెప్పాలి కదా. అందుకని పోసాని కృష్ణమురళిని నా ఉద్దేశం ప్రకారం అతని భార్య కూడా ఇప్పుడు ప్రస్తుతం అసహించుకుంటుంది. అంటే ఆస్తులు గీస్తులు ఇంకా అన్నీ కూడా రాశాట, ఆమె పేరు మీద రాశాట. ఆమె మాత్రం ఖచ్చితంగా పక్కన వాళ్ళ ఆడవాళ్ళ గురించి మాట్లాడిన తన మొగుడు చేసిన కామెంట్లకి ఆమె సిగ్గుపడుతూ ఉండాలి. నాకు సిగ్గు లేదండి, మా ఆయన ఇచ్చిన ఆస్తే నాకు కావాలి అనుకుంటే ఇంక మనం ఏం చేయలేము, మనం ఏం చెప్పలేము, ఆమె కూడా మనం ఏం సర్టిఫికెట్ ఇవ్వలేము. రైట్ సార్. మరి దీంట్లో సజ్జల గారి పేరు వినిపిస్తుంది కాబట్టి మరి ఆయన కూడా ఎంక్వైరీకి పిలిచే అవకాశం ఉందా? ఇప్పుడు వరుసగా పోలీస్ స్టేషన్లు అందరూ కూడా ఆయన ఎంక్వైరీకి అడుగుతున్నారు కాబట్టి మరి పీటీ వారెంట్ తోటి మరి ఆయనకి మళ్ళీ నెక్స్ట్ ఇంకో పోలీస్ స్టేషన్కి తిప్పే అవకాశం ఉందా? ఈ గ్యాప్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పరామర్శకు వస్తారంటారా? ఏం జరగబోతుందంటారా? ఆయన పరామర్శించాలంటే ఖైదీలు జిల్లా జైళ్ళల్లో ఉండాలి. పాపం ఇతను సబ్ జైల్లో ఉంటున్నాడు. రెండోది ఆయన ఏమంటున్నారు, రాజా మా స్టేషన్కి వస్తావా రాజా, మా స్టేషన్కి వస్తావా రాజా అని చెప్పని పిలుస్తున్నారు. రా రాజా అని చెప్పని పిలుస్తున్నారు. ఈయన వస్తాను రాజా అంటున్నాడు. అయినా సరే రానంటే కుదరదు కదా. ఇప్పుడు మామూలుగా ఆయన ఇంట్లో ఉంటే ఆయన ఇష్టం. ఇప్పుడు ఆయన ఇంట్లో లేడు, వాళ్ళ చేతుల్లో ఉన్నాడు, ఆయన మీద అభియోగాలు ఉన్నాయి. దానికి మీరు అడిగినట్టు సజ్జల రామకృష్ణారెడ్డిని పిలుస్తారా లేదా అంటే నిస్సందేహంగా పిలుస్తారు, అనుమానం ఏం లేదు. మిగిలినలా కాకుండా ఇతను చెప్పాడు కాబట్టి రేపొద్దున వివరణ అయితే అడుగుతారు కదా, ఎంత ముందస్తు బెయిల్ తెచ్చుకున్నా ఎంక్వైరీ ఉంటుంది కదా నిస్సందేహంగా. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఎందుకు పిలుసు పట్టిస్తారు, నువ్వు సహకరించు అని అంటారు. ఓసారి మామూలుగా వీళ్ళు తాకీదులు పంపిస్తారు, వస్తాడు. పోయినసారి వచ్చాడుగా మంగళగిరి, అట్లానే వస్తాడు. మళ్ళీ రెండోసారి వస్తారు. మూడోసారి సహకరించట్లేదంటారు, లోన్ వేస్తారు. జగన్మోహన్ రెడ్డి పరిభాషలో చెప్పాలంటే ఎత్తేసారు. కాబట్టి అట్లానే చేస్తారు, అందుట్లో సందేహం అయితే ఏం లేదు. ఎందుకంటే వీళ్ళందరూ దృష్టి కూడా అతని మీద ఉంది కాబట్టి అతనే ఇవన్నీ చేసి ఇష్టారీతిగా మాట్లాడాడు కాబట్టి. మీకు గుర్తుందో లేదో, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అదుపులో తీసుకున్నప్పుడు లోకేష్ బాబు రోడ్డు మీద కూర్చుంటే చాలా స్పష్టంగా చెప్పాడు, మీ నాన్నే కాదు నిన్ను కూడా లోన్ వేయటం మాకు క్షణంలో పని అని చెప్పని మాట్లాడాడు. ఇప్పుడు పోసాని కృష్ణమురళిని లోన్ వేసిన వాళ్ళు సజ్జల రామకృష్ణ వదిలిపెడతారా, సజ్జల భార్గవరెడ్డిని వదిలిపెడతారా, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వదిలిపెడతారా, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని వదిలిపెడతారా, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వదిలిపెడతారా, చెవిరెడ్డి మోహన్ రెడ్డిని వదిలిపెడతారా, కరుణాకర్ రెడ్డిని వదిలిపెడతారా, వాళ్ళ అబ్బాయిని వదిలిపెడతారా, సుబ్బారెడ్డిని వదిలిపెడతారా, లేదా వాళ్ళ అబ్బాయిని వదిలిపెడతారా, విజయసాయిరెడ్డిని వదిలిపెడతారా? ఎవరిని వదిలిపెట్టరు. అంతిమంగా జగన్మోహన్ రెడ్డిని కూడా వదిలిపెట్టకూడదనే కదా నిర్ణయం అందరూ. ఇది ప్రజల నిర్ణయం, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ప్రజలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నది
ముఖ్యమంత్రిని చేసింది ఈ యొక్క 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చేసినటువంటి అరాచకాల మీద నిస్సందేహంగా న్యాయ విచారణ జరిపి ఎవరైతే దానికి బాధ్యులో వాళ్ళందరికీ శిక్షించాలనే బలమైన కోరికతోటి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు అధికారం ఇచ్చారు. అది గమనించుకోవాలి. ముందు ముఖ్యంగా అభివృద్ధి అనేది ఆయన ఎట్టా చేస్తాడు? ఆయన ఉంటేనే ఒక బ్రాండ్ అంబాసిడరు, పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. అలాగే ఇప్పుడు కేంద్రం కూడా చంద్రబాబు నాయుడు గారు రూపాయి అడిగితే 2 రూపాయలు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు. ఆయన అట్టానే నిధులు తీసుకొస్తామని ఉన్నారు. ఆయనకు మానసిక పుత్రిక అయినటువంటి అమరావతిని తన యొక్క సంకల్పంతో ఎట్టి పరిస్థితుల్లో తన చేతుల మీద కానీ పూర్తి చేయాలని కోరికుందేమో. పోలవరాన్ని తిరిగి మళ్ళీ ఆయన అదేవిధంగా పరుగులెత్తిస్తూ ఉన్నాడు. కాబట్టి నిస్సందేహంగా కూడా ఈ 2 పూర్తి అయిపోతే రాష్ట్రానికి, దాంతోపాటు మీరు గమనించండి, ఈ ఇప్పుడు 6 లక్షల పైచిలుకు నిధులు వచ్చిందని కావచ్చు, కేంద్రం నుంచి వచ్చే నిధులు కావచ్చు, మరి పరిశ్రమల ద్వారా వచ్చేవి కావచ్చు, చూసుకుంటా ఉంటే మరి ఈ వాళ్ళు అనుకున్నటువంటి తండ్రి కొడుకులు అనుకున్నటువంటిది ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు అనేవి 3-4 సంవత్సరాల్లోనే పూర్తయిపోతాయి అయితే నేను భావిస్తున్నాను. అంటే అంత వేగవంతంగా ముందుకెళ్తా ఉన్నారు. మొన్న ఇక్కడ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు గారు కూడా చెప్పడం కూడా జరిగింది. చాలామందితో మాట్లాడుకున్నారు, ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మేము ఇక్కడ ప్రకటిస్తున్నాం, మీరు ఎందుకు ప్రకటించలేదంటే, లేదు మా ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళి మేము అక్కడ మాత్రం ప్రకటిస్తాం, అమరావతి ఒప్పందాలు చేసుకున్నప్పుడు అని చెప్పారంటే వాళ్ళు ఎంత దూరదృష్టితో ఉన్నారు, ఏ విధంగా పరిశ్రమలని ఆకట్టుకున్నారనేది మన ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని అయితే లేదు. రాష్ట్రంలో ఇంత అభివృద్ధి జరుగుతున్నా కూడా ఈ బయటపడుతున్న వైసీపీ వాళ్ళు ఒక్కొక్క కేసుల వల్ల అభివృద్ధి కూడా ప్రజల దగ్గరికి వెళ్ళట్లేదు. ఇప్పుడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారి విషయానికి వస్తే మరి దీంట్లో కూడా ఆయన విచారణకి పిలవకపోతే వ్యవస్థల మీద ఒక నమ్మకం కూడా పోతుంది. ఎందుకంటే ఆయన మీద అన్ని ఆరోపణలు వస్తున్నాయి, ఎంతవరకు శిక్ష పడలేదని కావచ్చు, వ్యవస్థల మీద నమ్మకం పోయే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నది కరెక్టే, కొంత ఇబ్బందికరంగానే ఉన్నమాట వాస్తవమే. కాదు ఇప్పుడు చూస్తూ ఉంటే మరి వల్లభనేని వంశీ ఒకసారి అదుపులో తీసుకున్నారు, బయటికి వెళ్ళే పరిస్థితి కనపట్టలేదు. పోసాని కృష్ణమురళిని తీసుకున్నారు, బయటికి వెళ్ళే పరిస్థితి కనపట్టలేదు. అట్లానే మిగిలిన వాళ్ళందరి మీద కూడా అలాంటి యొక్క ఆధారాలు సంపూర్ణంగా సేకరించిన తర్వాత ముందుకెళ్ళే క్రమంలో తీసుకొచ్చారు. రేపు పొద్దున ఏమంటారు, ఇదే మనం మాట్లాడుకునే వాళ్ళం, జగన్మోహన్ రెడ్డిని తీసుకొస్తారు బెంగళూరు నుంచి, రాంగంలో ఒక అభియోగం మోపుతారు, లేదా అట్టా ఉన్నట్టు బలవంతంగా 100 రోజులు ఎట్టు పెడతారు. ఆ తర్వాత ఆధారాలు లేవు అని చెప్పిన వాళ్ళు చెప్పినట్టు న్యాయస్థానంలో పెడితే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి వ్యత్యాసం ఏంటని చెప్పి రేపు మనమే అడుగుతాం కదా, ఇందుకు కోసం మిమ్మల్ని గెలిపించలేదండి అని చెప్పని ఇదే మాట మళ్ళీ తిరిగి మాట్లాడటం అనేది మన పెద్ద విశేషం అయితే ఏం కాదు కదా. కాకపోతే ఏంటంటే ఆలస్యం అవుతున్న మాట వాస్తవమే. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూసుకుంటా ఉంటే వాళ్ళిద్దరు పరిస్థితి చూసుకున్నాం, వర్ర రవీంద్ర రెడ్డి చూసుకున్నాం, బోరగడ్డ అనిల్ చూస్తున్నాం, 4 కనపడుతున్నారు కళ్ళ ముందు. అంటే వాళ్ళ మీద పక్కా ఆధారాలతో ముందుకెళ్ళారు కాబట్టి వాళ్ళు బయటకు వెళ్ళలేకపోతున్నారు కదా. మిగిలినన్నీ కూడా అలా సేకరించి ఇప్పుడు విషయం తెలియటం వేరు. ఇప్పుడు ఏదైనా సరే ఒక న్యాయమూర్తి ముందు ఆ న్యాయమూర్తి దగ్గరికి ఒక ఎవరైనా వివాదం సంబంధించి వచ్చిందనుకోండి, ఆయన తెలిసిద్ది ఇందులో తప్పు ఏంటి ఒప్పేంటి అని. లేదు ఒక వ్యక్తి ఆ హత్యకు సంబంధించింది వచ్చిందనుకోండి, వచ్చినప్పుడు ఆ మనిషిని బట్టి ఆయన ఒక అంచనాకు వస్తారు, ఇతనే హత్య చేసి ఉంటాడు అని చెప్పని. పదే వాయిదాలు ఎందుకు కొడతారు? ఎవరన్నా వచ్చి సాక్ష్యాధారాలు రారు కాబట్టి, సాక్ష్యాధారాలు ముందుకు రావట్లేదు కాబట్టి, ఎవరన్నా ఒకళ్ళన్నా వచ్చి సాక్ష్యం చెప్పకపోతారా? కనీసం 1 సంవత్సరం 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయినా సరే ఇప్పుడు సాక్ష్యాలు లేకపోతే వదిలేయాలి కదా. దానికోసమే పదే వాయిదాలు వేస్తున్నందువల్ల ఎప్పుడన్నా కానీ ఒకళ్ళు వస్తే దాన్ని ఆధారం పెట్టుకుని ఇతన్ని శిక్షించవచ్చు కదా అని చెప్పని అభిప్రాయం వాళ్ళలో ఉంటుంది. అంటే వాళ్ళకి ఏంటంటే అంతరాత్మతో సంబంధం లేదు, కళ్ళ ముందు సాక్ష్యాధారాలే కావాలి. అట్లానే వీళ్ళు కూడా ఆ విధంగానే ముందుకెళ్తున్నారని అయితే మనం అయితే భావించాలి. ఒక్కోడు ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి మీరు అన్నట్టు 9 నెలల కాల పరిమితే, అంటే ఇదేమి పెద్ద 5 సంవత్సరాల్లో చివరి దశ అయితే కాదు, ప్రారంభమే కాబట్టి 20% కూడా పూర్తి కాలేదు కాబట్టి చూద్దాం, కొన్ని రోజులు ఉపయోగపడదాం. కాకుండా ఇంకోటి వాళ్ళని అరెస్ట్ చేయడమే కాకుండా వాళ్ళని కాపాడుకోవడం కూడా పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. ఇప్పుడు నిజం చెప్పాలంటే పోసాని గారు కూడా నేను హెల్త్ బాగాలేదని చెప్పి నాటకం ఆడటం కావచ్చు, ఇటు చూస్తే వల్లభనేని వంశీని కాపాడుకోవడం కావచ్చు, అరెస్టే అనుకుంటే వాళ్ళని కాపాడుకోవడం. రాజంపేట శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి వచ్చిన కాడి నుంచే కదా ఇవన్నీ జరుగుతున్నాయి. అంతకుముందు బాగానే ఉన్నాడు కదా, మరి ఆ తర్వాత అతను చేసింది అడావుడని తేలిపోయింది కాబట్టి వాళ్ళ గొత్తులో వాళ్ళే ఇరుక్కుంటున్నారు. వాళ్ళు ఏదో చేయాలని తమపడుతున్నారు. ఓటు మాత్రం మీరు అన్నది వాస్తవమే, పోసాని కృష్ణమురళిని బలిపశం చేయడానికి సిద్ధపడ్డారు. పోలీసులు మాత్రం వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే మాత్రం నిస్సందేహంగా ఉంది. ఇంకొక ఇదేంటంటే ఒక జర్నలిస్టు ఆయన చెప్తూ ఉన్నాడు, పోసాని కృష్ణమురళి ఇప్పుడు రాజకీయాలు లేడు కదండి,
రాజకీయాలు వదిలేసిపోయాడు కదండి, అయినా కక్ష సాధిస్తారా అని చెప్పి ఆయన ఒక జర్నలిస్టు, పాపం ఆయన కొంతకాలం ఏబిఎన్లో పనిచేశాడు. ఏబిఎన్లో తీసేస్తే బయటకు వచ్చి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు. అతను చెప్తున్నాడు అనమాట, బయటకు వచ్చాడు కదండి, రాజకీయాల్లో లేడు కదండి, రాజకీయాల్లో లేని వ్యక్తిని ఇట్లా వేటాడటం ఏంటండి అని అడుగుతున్నాడు. మరి అడు జర్నలిస్ట్ ఎట్లా అయ్యాడో నాకైతే అర్థం కావట్లా. ఇప్పుడు నేరం చేసిన తర్వాత లేదండి మా బాబాయ్ని చంపిన మాట వాస్తవమే, కానీ నేను ఇప్పుడు రాజకీయాల్లో లేనండి, నన్ను అరెస్ట్ చేయొద్దంటే ఊరుకుంటారండి? ఆ మాత్రం తెలియని వాళ్ళు అంటే తెలియక కాదు, వాళ్ళు ఏంటంటే ఈ జర్నలిస్టులు అందరూ ఈ ఇట్లా ప్రచారాలు చేస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే కానుకల కోసం అని చెప్పి వీళ్ళు ఇట్లా ప్రచారం చేస్తూ ఉంటారు. అట్లాగే ఇంకొక అతను కూడా, అతను ఏదో చాలా సాఫ్ట్గా మాట్లాడుతున్నట్టు మాట్లాడతాడు, విషం ఎక్కిస్తూ ఉంటాడు అనమాట. అతను కూడా అంతే. ఏమన్నాడండి, అన్నదానికి ఆధారం ఉంటుందా? అసలు ఇప్పుడు వాక్ స్వాతంత్రం ఉందండి, ఎవరు ఏదైనా మాట్లాడచ్చండి అని ఇంకొకడు మాట్లాడతాడు. వాక్ స్వాతంత్రం ఉంటే ఇంట్లో పెళ్ళాలని తిడతారా? నువ్వు జర్నలిస్టురా, నువ్వు సపోర్ట్ చేస్తావురా వాళ్ళని అంటే ఇంకొక అతను చెప్తూ ఉంటాడు డిస్కషన్లోకి వచ్చి, ఏముందండి అటువంటివి సెక్షన్స్ ఏమి లేవండి, ఇప్పుడు ఈ భారతీయ న్యాయ సంహితలో అటువంటి సెక్షన్స్ ఏమి లేవండి, వాళ్ళకి శిక్ష పడుతుందో పడదో చూడు, వెయిట్ చేయి. మీరు అందరూ జర్నలిస్టులాగా వచ్చి, మీరు జర్నలిస్టుల మార్కెట్లోకి వచ్చి మీరు ఇటువంటివన్నీ కేసుల్ని పలచన చేయటానికి మీరు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? మీరు మీ ఇంట్లో ఆడవాళ్ళు, మీరు కూడా ఉద్యోగాలు చేయడానికి బయటికి వెళ్తున్నారు కదా, మీ ఇండ్లల్లో ఆడవాళ్ళు ఉంటారు కదా ఇంట్లో, మీరు బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఏదో చేస్తున్నారు అని ఎవడన్నా చెబితే మీకు బాధ కలుగుతుందా కలగదా? జర్నలిస్ట్ అయినా సినిమా యాక్టర్ అయినా నేను అడుగుతున్నా, క్వశ్చన్ అడుగుతున్నా, నీకు పర్వాలేదండి నేను బయటకు వచ్చినప్పుడు మా ఆవిడ ఏది చేస్తుందో అని ఎవడన్నా ఊహించి చెప్పినా నేనేం బాధపడను అంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోండి. పోసాని కృష్ణమూర్తికి సంబంధించి మాత్రం మీరు ఏదన్నా మాట్లాడటానికి అర్హత ఉంది. మీరు మీ ఇంట్లో మేము బయటకు వచ్చిన తర్వాత లేదండి అట్లా మీరు మాట్లాడటం తప్పు కదండి, నా వైఫ్ గురించి అట్లా మాట్లాడటం తప్పు కదండి అనేటైతే పోసాని కృష్ణమూర్తిని ఖండించండి. లేదు మీరు 24 గంటలు ఇంట్లోనే ఉండండి, బయటికి రామాకండి. ఈ పనులు చేయాలి అంతే తప్ప మీరు సమాజంలో సెంటిమెంట్స్ని హర్ట్ చేస్తామంటే కుదరదు. అటువంటి వీలు లేదు, సమాజం అటువంటి వాటిని యాక్సెప్ట్ చేయదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. ఇది వాటి డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.